అందరికీ తెలంగాణ పుట్టినరోజు శుభాకాంక్షలు. మన రాష్ట్రం మనకై ఇయాలటికి బరాబర్ 8 ఏళ్లు. అప్పటి ఉద్యమం అటెన్క తెలంగాణ ఎట్లున్నది, ఏమైతుంది, లీడర్లు ఏమంటుర్రు, పబ్లిక్ ఏమనుకుంటుర్రు మొత్తం చెప్పుకుందాం. తెలంగాణ అమరవీరులను యాద్ చేసుకొని ఇయాలటి వార్తలు చూద్దాం. మొదలు హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్రానికి 8 ఏళ్లు, సగం సుతా తీరలే హామీలు. ఒక్కలతోటి రాలేదు రాష్ట్రం, ఇది సకల జనుల కష్టం. యాది లేనట్టుర్రు అమరులు, ఇక చేస్తారట దేశ రాజకీయాలు. మాటల్ల సారుకు సారే సాటి, ఇంకెవ్వరు రాలేరు పోటీ. ఏడికి పోతున్నావు చంద్రవ్వ? ఢిల్లీ మెడల్ వంచింది సుత నువ్వే సారు. నువ్వు లేకుంటే తెలంగాణ నీ లేదు సారు. ఒప్పుకుంటా, నీ దానబెడతా సారు. నాకు ఒక ఇల్లు చూడు రాదు. బరాబర్ 8 ఏళ్లు మన రాష్ట్రం మనకై. గల్లీ నుంచి ఢిల్లీ దాకా టగ్ ఆఫర్ కొట్లాడినాం. ఆంధ్ర లీడర్లు ఎన్ని కుట్రలు చేసినా మన పోరాటం ముంగట ఊతదే అయింది. ఇప్పుడు పార్టీలు రాజకీయ లీడర్లు ఎట్లున్నా తెలంగాణకు ఇలా పండగ రోజే. అందుకే ముఖ్యమంత్రి సార్ కాంచెలి మామూలు పబ్లిక్ దాకా చాలా మంది సంబురాల్లో భాగమైనరు. ఏడేం జరిగింది, ఎవరేం మాట్లాడింది అంతా తెలుసుకోవాలి కదా. రాజ్భవన్లో కేక్ కటింగ్ చేసినాక కవులు, కళాకారులు, రైతులు, ఆటగాళ్లకు సన్మానం చేసింది గవర్నర్ మేడం. ఈ రాష్ట్రము నాది. నేను ఈ రాష్ట్రానికి గవర్నర్ మాత్రమే కాదు, మీ సహోదరిని. సీఎం సార్ ప్రగతి భవన్ లో జెండా ఎగిరేసి పరేడ్ గ్రౌండ్స్ కు వచ్చి జెండా వందనం చేసినాక 8 ఏళ్ల తెలంగాణ ఏలు వల్ల ఏమేం చేసింది, డెవలప్మెంట్ లో రాష్ట్రాన్ని ఎట్లురికిస్తుంది చెప్పుకొచ్చిండు. ఆదాయ వనరులను పెంచుకున్నాం. తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. కేంద్రం ప్రోత్సాహకాలు ఏవి ఇవ్వడం లేదు. ఆమ్దానిలా దూసుకపోతున్నాం అంటారు, సెంటర్ వాళ్ళు పైసలు ఇస్తలేరంటారు. తెలంగాణ పుట్టినరోజు నాడన్న జరంత క్లారిటీగా చెప్తే బాగుండే సారు. ఇక బాక్సింగ్ లో బంగారు బిల్ల తెచ్చిన నిఖత్ జరీను, షూటింగ్ లో 3 గోల్డ్ మెడల్స్ తెచ్చిన ఈషా సింగ్ కు చెరో 2 కోట్ల రూపాయల చెక్కు బంజారా హిల్స్ లో జాగిచ్చిండు. అట్లనే పద్మశ్రీ మొగులయ్య కాకకు 1 కోటి రూపాయల చెక్ ఇచ్చినాక గన్ పార్క్ కు వచ్చి అమరులకు నివాళులర్పించిండు సీఎం సారు. అసెంబ్లీల మండలిల అన్ని పార్టీల ఆఫీసుల సంబరాలు జరిగినాయి. జిల్లాల సుత మస్తు సంబరం అనిపించింది. తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతచారి తండ్రికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్నాడు కేఏ పాల్ సారు. ఢిల్లీలో సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి సారు, కడమ లీడర్లు తెలంగాణ తల్లిని గొలుసుకొని అమరులను యాద్ చేసుకున్నారు. 8 ఏళ్ల ఏలువన్నీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎలుగెత్తి సాటుకున్నారు. తెలంగాణ భారతదేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల కంటే ముందున్నది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది. శ్రీరామ రక్ష కేసీఆర్ గారి ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ మాత్రం అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక ఆదర్శంగా. ఇక ప్రతిపక్షాల లీడర్లు ఏమనుకొచ్చిండ్రు అంటే, ఏం సాధించినామన్నా ఈ 8 సంవత్సరాలు? చిప్ప చేతికిచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి, బిచ్చపతికైతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక్క హామీ నెరవేరుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఆస్తులు అంతస్తులు పెంచుకోవడానికి, రాజకీయంగా ఎదగడానికి, పార్టీని దేశంలో విస్తరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప. ముఖ్యమంత్రి కేసీఆర్కి 50 ఎకరాల ఫామ్ హౌస్ ఉండింది. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులకు అందరు కలిసి 500 ఎకరాల ఫామ్ హౌస్ కట్టించుకున్నారు. భూమి లేని నిరుపేద ప్రజలకు ఇస్తాన్న 3 ఎకరాల భూమి లేదు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. బంగారు తెలంగాణ అని చెప్పారు. ఈరోజు అప్పుల తెలంగాణగా, ఆత్మహత్యల తెలంగాణగా మారింది. డెవలప్మెంట్ లా మనమే నెంబర్ 1, మంచినీళ్ళ సప్లైలా మనమే నెంబర్ 1, కరెంట్ ఇచ్చుట్లా మనమే నెంబర్ 1, ఊర్లను ఉద్ధరించుట్లా మనమే నెంబర్ 1, పింఛన్లు వంచుట్లా మనమే నెంబర్ 1, ఆడవిల పెళ్లికి కట్నం ఇచ్చుట్లా మనమే నెంబర్ 1, అండ్ల మనమే నెంబర్ 1, ఇండ్ల మనమే నెంబర్ 1, నెంబర్ 1 నెంబర్ 1 నెంబర్ 1 అని మనోళ్ళు చెప్పే నెంబర్ 1 డైలాగ్. తెలంగాణ రాష్ట్రం వచ్చి 8 ఏళ్ళు అయింది కదా, ఇప్పుడు ఎట్లుందో చూద్దామో పారి. తెలంగాణ కోసం కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాల గురించి. కానీ ఇప్పుడు నీళ్ళంటే కాళేశ్వరం ఒక్కటే. 1,00,000 కోట్లు పెట్టి కట్టినా కొత్తగా 1 ఎకరం దూపదీరలే. అటు పోలవరం గట్టి గోదావరి నీళ్లు, ఇటు సంగమేశ్వరం గట్టి కృష్ణా నీళ్లు ఆంధ్ర గవర్నమెంట్ మలుపుకుంటుంది. మా నీళ్లు మాకే అని గర్జించిన వాళ్ళు ఇప్పుడు లైట్ తీసుకున్నట్టే కనబడుతుంది. ఇక రెండోది నిధులు. పుట్టుకతోటే తెలంగాణ ధనిక రాష్ట్రం అయితే ఇప్పుడు 4.5 లక్షల కోట్ల అప్పులలో మునిగింది. టయానికి జీతాలు ఇస్తలేరు, బాకీలు లేకుంటే సంసారం నడుస్తలేదు. తెలంగాణ కోసం
కోసం కొట్లాడినందుకు నెత్తికోలొచ్చి అప్పుపడ్డది ఇప్పటికే. ఇక నియామకాలు 8 ఏళ్లకెళ్ళి ఎదురు చూడంగా మొన్న గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. మీదికెళ్ళి కాంట్రాక్టర్ల జాబులు వీకేసిండ్రు, నిరుద్యోగ భృతికి గతి లేదు. కాకుంటే గొర్రెలిచ్చిండ్రు, బర్రెలిచ్చిండ్రు, చెర్ల చేపలు పోసిండ్రు సాదుకొని బతుకు అని. ఇక చెప్పుకోవాల్సింది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి. సార్ చెప్తుంటే ఇక రేపే కొత్తింట్లో పాలు వంగిస్తామేమో అనిపించింది అప్పట్లా. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాంగ్రెస్ టీడీపీలు కట్టినటువంటి 7 ఇండ్లకు సమానం. పిల్లర్స్ పెట్టి కట్టమన్నాం, ₹1,00,000 ఎక్కువైనా పర్వాలేదు, శాశ్వత ప్రయోజనం చేకూర్చాలని చెప్పినాం. సారుంటానికైతే 9 ఎకరాల జాగాలు 1 నెంబర్ ప్రగతి భవన్, ఎమ్మెల్యేలు ఉంటానికి 4.5 ఎకరాల 12 అంతరాల బిల్డింగులు ఉన్న సచివాలయం కూలగొట్టి 1000 కోట్లతోటి కొత్తది కట్టుకుంటుండ్రు గాని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం అయితే కడతలేరు. దళితులకు 3 ఎకరాలు ఇచ్చుడు మూలకు పడ్డది. రైతు బంధు ఇస్తుండ్రు, రుణమాఫీ ఆపిండ్రు. ఇంటింటికి నల్లా నీళ్ళేమో గాని ఊరూరికి బీరు సప్లై జోరుంది. 10 జిల్లాలు 33 జిల్లాలైనా ఆఫీసుల తిప్పలు అట్లనే ఉన్నాయి. ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు, అటెన్కొచ్చి ఆడనే ధర్నా చేసిండ్రు. సెంటర్లతోని పంచాయతీ పెట్టుకున్నారు, దేశ రాజకీయాలకు పోవాలని తిరుగుతున్నారు. వారేస్తే ఊరే అన్నారు, అటెన్క సల్లబడ్డారు. ప్రశ్నిస్తే అరెస్టులు, నిలదీస్తే కేసులు. ప్రతిపక్షాలు ఉండొద్దు, గెలిచిన వాళ్ళని గుంజుకునుడు. ఉద్యమకారులను కార్లకెళ్లి దించుడు, నై తెలంగాణ అన్నోళ్లకు పదవులు ఇచ్చుడు. ప్రధానమంత్రి సార్ వస్తే డుమాలు, గవర్నర్ మేడం తోటి పంచాదులు. యాదాద్రి కొత్తగుడి కట్టిండ్రు, సినజీయర్ స్వామికి దూరం అయినరు. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే తెల్లారి తీన్మార్ వార్తలు వచ్చేదాకా సుతోడు అయి కొన్నిట్లా కొన్ని చెప్పుకున్నాం గంతే. పబ్లిక్ తిప్పలు చెప్పుడు, వాళ్ళకేం కావాలనో అడుగుడు, అవినీతిని ప్రశ్నించుడు, స్కాములు బయటికి తీసుడు, లీడర్లను తొవ్వల పెట్టుడు, ఏడేం జరిగినా చూపించుడు, రాసుడే టీవీలు పేపర్ల పని. ఎవ్వరు పెట్టినా ఆఖరికి చేయాల్సింది ఇదే. నికార్సైన వార్తలు రాసినప్పుడే కదా పబ్లిక్ కు ఎంతో కొంత ఫాయిదా అయ్యేది. అంతేగాని డబ్బాలు కొడతానిక మీడియా ఉన్నది. అట్లా లేనందుకు ఏమైందో ఈ వార్త చూస్తే మీకే ఎరకైతది. మనోడొద్దు మందోడు ముద్దు అన్నట్టే ఉన్నది పోర్రి. ఇవాళ తెలంగాణ పుట్టినరోజుని దేశమంతా పబ్లిసిటీ చేసుకుండు సీఎం సారు. ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, కన్నడ, కేరళ, తెలుగు అన్ని పేపర్లకు ప్రకటనలు ఇచ్చిండు. మన తెలంగాణ పేపర్ వెలుక్కు తప్ప. దేశంలో ఆ కొసకెళ్ళి ఈ కొస దాకా అన్ని టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు వేయించుకుండు మన తెలంగాణ V6 ఛానళ్ళ తప్ప. బయటి రాష్ట్రాల పేపర్లకు, టీవీలకు మన ఉద్యమం గురించి ఎరకనా, మన చరిత్ర తెలుసునా? అక్కడ మనోళ్ళు ఉన్నదెంత, చూసేటోళ్ళెంత? అంత పెద్ద ఉద్యమం నడిస్తే ఎన్నడూ ఏ పేపర్లో 10 లైన్ల వార్త రాయలే, 5 నిమిషాల స్టోరీ వేయలే. కానీ ఇప్పుడు సర్కార్ గాలికెళ్ళి కోట్లు ఖర్చు పెట్టి గొప్పగా పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. దేశకి నేతనని చెప్పుకుంటానికి పబ్లిక్ పైకం గిట్ల ఖర్చు పెడుతుండేమో. ఇంకా గమ్మత్ ఏందంటే తెలంగాణ ఉద్యమం మీద విషం జిమ్మినా, సీమాంధ్ర ఉద్యమాన్ని మీదికి లేపినా తెలుగు టీవీలకు, పేపర్లకు సుధా సరిపోని ప్రకటనలు ఇచ్చుకోండు సారు. కానీ ఫస్ట్ కెళ్ళి తెలంగాణ కోసం కొట్లాడి ఉద్యమంతో గలదిరిగి మన చరిత్రను బయటికి తీసి మన పండుగలకు పబ్బది పట్టి మన వీరులను దలుచుకొని తెలంగాణ మాకు ముఖ్యమని నిలబడ్డ V6 వెలుక్కు ఎన్నడూ ప్రకటన ఇయ్యాడు సారు. ఎందుకంటే తెలంగాణ వచ్చినాక సుధా నీళ్ల కోసం ప్రశ్నిస్తున్నాం, నిధుల లెక్కలు అడుగుతున్నాం, నియామకాల కోసం నిలదీస్తున్నాం, ఇచ్చిన హామీలు యాద్ చేస్తున్నాం, చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నాం. గీసొంటి మనోళ్లకు నచ్చాయి కదా. అందుకే విలేకరుల మీటింగ్ లో సుధా V6 వెలుగు రిపోర్టర్లు అంటే చాలు గయ్యినలేస్తాడు గౌరవ ముఖ్యమంత్రి సారు. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా. నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. నువ్వు రాయి, నాది స్పెషల్ బయట కింద చూపెట్టి నీకు దమ్ముంటే ఇక చూద్దాం. పబ్లిక్ తిప్పలు దాచిపెట్టి రైతుల గోసలు మూసేసి నిరుద్యోగుల కష్టాలు గప్పేసి తెలంగాణలో అంతా సూపర్ కేక్ అని భజన చేసి సార్కు జేజలు వలికే పేపర్లకు, టీవీలకు మాత్రమే ప్రకటనలు, పైసలు. ఇదంతా చెప్పేది మాకు కూడా ప్రకటనలు ఇవ్వాలి, అది పబ్లిక్ పైకమే కదా అని చెప్తానికి కాదు, తెలంగాణలో ఏం జరుగుతుందో ఎరక చేస్తానికి. అటు ప్రేక్షకుల దీవెనలు, ఇటు పాఠకుల ఆదరణ ముంగట గవర్నమెంట్ ప్రకటనలు మాకు లెక్కే కాదు. ప్రకటనల కోసం దిగజారం, జర్నలిజం విలువలకు సెలవు చెప్పాం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మాది తెలంగాణ స్వరం, మాకు తెలంగాణే సర్వం. ఓ 4 వద్దులైతే తెలంగాణ కేసీఆర్ సార్ ఒక్కడే తెచ్చిండు. సార్ పుట్టిందే తెలంగాణ కోసం కొట్లాడడానికి. సార్ లేకుంటే తెలంగాణ పదమే లేదు. తెలంగాణ అంటేనే కేసీఆర్ సారు. సార్ కంటే మొదలు ఎవరు తెలంగాణ కోసం మాట్లాడలే, ఎవరు కొట్లాడలే అని అనేటట్టే ఉండ్రు పోన్రి. అవు మళ్ళా నేనే తెలంగాణ తెచ్చినా, నేనే కొట్లాడి తెచ్చినా, నేనే ఢిల్లీ మెడలు వంచినా అని సార్ చెప్తుంటే
తెలవనులు నిజమే కావచ్చు అని అనుకుంటారు కదా. ఇంతకు తెలంగాణ ఉద్యమం చరిత్ర ఏందంటే, తెలంగాణ ఉద్యమం అంటే 20 ఏళ్ల పోరాటం కాదు, 60 ఏళ్ల కొట్లాట. 1969లో పుట్టిన ఉద్యమాన్ని దొక్కేస్తానికి 369 మందిని కాల్చి చంపారు పోలీసులు. మా రాష్ట్రం మాకు కావాలని అప్పట్లోనే మంత్రి పదవిని గడ్డిపోసలేక ఇసిరినోడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ. అప్పట్లోనే తెలంగాణ కోసం ఓ పార్టీ ఉండాలని తెలంగాణ ప్రజాసమితి పెట్టి 10 ఎంపీ సీట్లు గెలిచినోడు మర్రి చెన్నారెడ్డి. కాలోజీ కాక గొడవ, జయశంకర్ సార్ బతుకు, కేశవరావు సార్ కొట్లాట, కాకా సార్ తన్లాట అంతా తెలంగాణ కోసమే. ఆట పాటలతోటి గద్దరన్న ఉద్యమాన్ని ఊరూరుకు తీసుకొస్తే తెలంగాణ పాట కోసం 12 ముక్కలైంది బెల్లి లలితక్క. సూర్యాపేట డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్, తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, తెలంగాణ జన పరిషత్ ఒక్కటా రెండా, ఎన్నో మీటింగులు, ఎన్నో చర్చలు, ఎందరో ఉద్యమకారులు. పట్టిడవకుట తెలంగాణ వాదాన్ని పబ్లిక్ లకు తీసుకుపోతున్న టైంలో మన కేసీఆర్ సార్ టీడీపీ ఎమ్మెల్యే, అటెంక చంద్రాల్ సార్ కాడ మంత్రి. మళ్ళొకపారి మంత్రి పదవి ఇయ్యలేదనే కోపంలో 2001లో టీఆర్ఎస్ జెండా ఎగిరేసిందని సార్ గురించి బగ్గా తెలిసిన వాళ్ళు చెప్పే మాట. ఇక 2004లో కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుని హైదరాబాద్ లో, ఢిల్లీలో మంత్రులు అయ్యిండ్రు. 2009లో టీడీపీ తోటి చేతులు కలిపితే అంతా ఉత్తకతే అయ్యింది. నడిమిట్ల రాజీనామాలు, గెలుచుడు, ఓటూర్లు ఎన్నో నడిచినాయి. నవంబర్ 2న దీక్షకు పోతుంటే కేసీఆర్ సార్ ను అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకుపోతుంటే అది చూసి మలిదశ పోరాటంలో శ్రీకాంతాచారి తొలిఅమరుడు అయ్యిండు. హైదరాబాద్ నిమ్స్ కు తీసుకొచ్చిన దీక్షలనే ఉంటే ఆయనతేమన్నా కాగలదని రాష్ట్రం ఇస్తామని సెంటర్ వాళ్ళు చెప్పినాక దీక్ష ఓడిపించిండు. కానీ తెల్లారే సీమాంధ్ర లీడర్ల రాజీనామాలతోని సమైక్యాంధ్ర ఉద్యమం సురువయ్యింది. మనోళ్ళు ఇంకింత జోరు వేస్తే పార్టీలు లేవు, జెండాలు లేవు, రాజకీయ జేఏసీ పుట్టింది. మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జనుల సమ్మె, రైలు రోకో, రాష్ట్రాలు బంధులు, ధూమ్ధాములు, వంట వార్పులు, మానుకోట రాళ్ళు, ఒకటి ఆరుండా. మా రాష్ట్రం మాకు కావాలని 1200 మంది పానాలు తీసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు హైదరాబాద్ లో, ఢిల్లీలో ఠగాఫారు కొట్లాడి హైకమాండ్ నొప్పించిర్రు. హైదరాబాద్ లేని తెలంగాణని, రాయల తెలంగాణని, హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అని ఎన్నో కథలు పడ్డా శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన మాట ఇచ్చినట్టే 10 జిల్లాల తెలంగాణ ఇస్తానికి కాంగ్రెస్ సోనియమ్మ ముంగట్టుకొస్తే బీజేపీ సుష్మమ్మ ఫుల్ హిమ్మతిచ్చింది. పార్లమెంట్ లో బిల్లు పెట్టినాడు, లగడపాటి పెప్పర్ స్ప్రే కొట్టినా, ఇంకో ఎంపీ కత్తితోటి బెదిరించినా మనోళ్ళు అదరకుట బెదరకుట గట్టిగా నిలబడ్డారు. ఆ లొల్లిల్నే తెలంగాణ బిల్లు లోక్సభలో పాస్ అయ్యి అటెంక రాజ్యసభకు వచ్చింది. ఈడ కూడా సీమాంధ్ర ఎంపీలు గాయి చేస్తే బీజేపీ తోటి తెలంగాణ బిల్లు పాస్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రము గిట్లొచ్చింది, అంతేగాని ఒక పార్టీ వల్లనో ఒక లీడర్ వల్లనో రాలే. చరిత్ర ఉన్నది ఉన్నట్టు అప్పుడప్పుడు యాద్ చేసుకోకుంటే ఎవరికి నచ్చినట్టు, ఎవరికి అక్కడికి వచ్చినట్టు వాళ్ళు చెప్పుకునే డేంజర్ ఉంది. రేపటి పూరలు కూడా అదే నిజం కావచ్చు అని అనుకుంటారు కదా మరి. మన లీడర్ల ముచ్చట ఎట్లుంటదంటే, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ లైన్లో మాట్లాడతారు. తెలంగాణ మస్తు డెవలప్ అయిందని గులాబీ పాటోళ్ళు, లేలే అంత తెరలు చేసిండ్రు అని ప్రతిపక్షాలు. ఈ లోలి ఎప్పుడు ఉండేదే. అందుకే చదువుకున్నోళ్ళు, చదువు రానోళ్ళు, 4 ముచ్చట్లు తెలిసినోళ్ళు, వ్యవసాయం చేసేటోళ్ళు కొందరిని మందలిస్తే ఇప్పటి తెలంగాణ గురించి ఏమంటున్నారంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నోట్లో బెల్లం పెట్టి కంట్లో కారం చల్లినట్టుగా చేస్తూ ఉంది. మేము తెలంగాణ తెచ్చి అబ్బో ఇబ్బో అని గొప్పలు చెప్పుకుంటున్నాం, కానీ ఆ గొప్పలు చెప్పేదానిలో వాస్తవం మాత్రం లేదు. విశ్వవిద్యాలయ పరిస్థితి అయితే వీటిని కంప్లీట్గా నిర్వీర్యం చేస్తుంది. అన్ని సంక్షేమ రంగాల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ముందుగా ఉన్నది. కొన్ని వచ్చినవి నిజమే, కానీ ప్రజలు కోరుకున్న ఇండ్లు వచ్చినాయా, సౌకర్యాలు వచ్చినాయా అంటే అక్కడ ప్రశ్న మిగులుతుంది, జవాబు కలగటం లేదు. మన ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి మరి ట్యాంక్ బండ్ మీద తెలంగాణకు చెందిన ప్రసిద్ధమైన వ్యక్తుల విగ్రహాలను పెట్టుకోవాలనుకున్నాం. అది చిన్న అంశం అయినా కూడా అది కూడా చేయలేకపోతున్నాం. నిరుద్యోగ వృత్తి కానీ 3016 రూపాయలు, కానీ ఇప్పటి వరకు దానిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏది కూడా నిర్ణయం తీసుకోలేదు. అసలు వడ్ల రేటు పెరిగింది లేదు, పత్తి రేటు పెరిగింది లేదు, దళారీ దోపిడీ, మన నకిలీ విత్తనాలు, ఇటువంటి అన్నిటితోని రైతులు సతమతం అవుతున్నారు. పాఠశాలల కంటే వైన్ షాపులు ఎక్కువ పెంచుతా ఉన్నారు. తెలంగాణ మొత్తం సంకనాకిచ్చిన కేసీఆర్ నువ్వు. ఈ తెలంగాణ మొత్తం చీకటి అయిపోతున్న దగ్గర వెలుతురు వచ్చింది, మిగులు విద్యుత్తు వచ్చింది. మిగులుడు బడ్జెట్లో ఉన్న రాష్ట్రము 5 లక్షల కోట్ల రూపాయలు అప్పులలో ఉన్నాము. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య మీద అసలు దాన్ని ఊసేయలేదు. అసలు కోరుకున్న తెలంగాణ ఇంకా మనకు దూరమే ఉండదు అనిపిస్తున్నది. వ్యవసాయం, పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి విషయాల్లో తెలంగాణ మంచి ప్రగతి సాధించింది. ఇవాళ డిగ్రీ కాలేజ్ లెక్చర్లు కావచ్చు, ప్రొఫెసర్ల ఉద్యోగాలు కావచ్చు, ఎక్కడ కూడా భర్తీ చేయకుండా అన్ని ప్రభుత్వాల లాగానే ఈ ప్రభుత్వం ఉన్నది అనేటటువంటి ఒక భావన వస్తున్నది. ఈ 8 ఏళ్ల కాలంలో తెలంగాణలో తిరిగి సీమాంధ్ర పాలన స్పష్టంగా అదే ఎజెండాతోటి తెలంగాణలో కనిపిస్తూ ఉన్నది.
గత పాలకులతో పోలిస్తే ఈ 8 సంవత్సరాల్లో ఈ అతి తక్కువ కాలంలో ఏ రాష్ట్రం కూడా ఈ భారతదేశంలో అంత వేగంగా అభివృద్ధి చెందలేదు. రైతు బంధాన్ని చెప్పి అన్నిటికీ రేట్లు పెంచి ఏదో ఒకసారి 6 నెలలకు ఏడాదికోసారి ఇచ్చి మమ్మల్ని సంపద తింటారు. విద్యా వైద్యం ఉచితం అయితేనే ఈ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణకు బడుగు జీవులకు చాలా మేలు చేసిన వారవుతారు. తెలంగాణ భాష, సాహిత్యము, చరిత్ర, సంస్కృతికి సంబంధించిన పరిరక్షణ లోపల జరగాల్సినంత జరగట్లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుని చూపెట్టి మొత్తం తెలంగాణని ఇక ఇదే నీళ్లు పారిస్తామని చెప్పేసేటటువంటి పద్ధతిలో చెప్తున్నారు తప్ప హగనికి ముచ్చట చెప్పుడే మర్చినగా ఓ పారు చూడు రీ. తెలంగాణ కోసం ఉరిపెట్టుకున్నోళ్ళు ఒకళ్ళైతే పురుగుల మందు దాగినోళ్ళు ఇంకొకళ్ళు, రైలు బండి కింద కొందరు పడితే రందితోటి కాలం చేసినోళ్ళు ఇంకా కొందరు, చేతికొచ్చిన కొడుకు ఉద్యమంలో కురికి అమరుడైండు, ఇంటోళ్ళని సాదాల్సిన మనిషి రాష్ట్రం కోసం పానమిచ్చిండు. ఒక్కళ్ళ ఇద్దరా 1200 మంది అమరులైతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ మన గవర్నమెంట్ గుర్తించి సాయం చేసింది 500 లోపే. ఈ 8 ఏండ్లకెళ్లి కడమ 700 మంది అమరుల కుటుంబాలను కాన్నోళ్ళేరు. 10 లక్షల రూపాయలతో పాటు అమరవీరుల కుటుంబంలో ఉద్యోగం ఇస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు, వాళ్ళ కుటుంబానికి సామాజిక భద్రత కల్పిస్తా అన్నారు, పెన్షన్లు అన్నారు. ఇప్పటి వరకు ఏమీ కల్పించలేదు. ఇక అమరవీరులు ఎప్పటికీ ఆదుకుండేటట్టు హైదరాబాద్ లో లుంబిని పార్కు పక్కకు పెద్ద స్తూపం కట్టాలి అనుకోని 8 ఏండ్లు తాపకింత ఖర్చు వెంచుడే ఉన్నది గాని కట్టుడైతే ఇంకా గాలే. తెలంగాణ అమరవీరుల కోసం లుంబిని పార్క్ దగ్గర కడుతున్నటువంటి స్తూపం కాంట్రాక్టర్ ఎవరంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కాంట్రాక్టర్కి ఆ కాంట్రాక్ట్ ఇచ్చి 63 కోట్లతోటి ప్రారంభమైనటువంటి ఆ అమరవీరుల స్తూపానికి పక్కన ఇంకో 100 కోట్లు కొత్త కలిపి. గమ్మతేందంటే దీనికి ఎదురుగానే కొత్త సచివాలయం కడుతున్నాడు సీఎం సారు. అమరుల స్తూపం కాడికి ఎన్నడు రాలే గాని సచివాలయం కాడికి 2-3 నెలలకో పారొచ్చి పనులు అరుచుకుంటాడు. ఖర్చుకు వెనకపోడు, పనులు ఆలస్యం కానియాడు. అంటే తెలంగాణ నేనే తెచ్చినా, నేను ఒక్కడనే కొట్లాడినా అని సార్ చెప్పుకుంటాడు కదా. ఇంకెవ్వరు గుర్తులు ఉండొద్దు అనుకుంటుండ్రేమో మరి. జై బోలో జై బోలో మన తెలంగాణకే జై బోలో మన అమర వీరులకు జై బోలో. ఏం సంగతి చంద్రబాబు, ఫుల్ జోషులున్నావు. పండుగ నాడు సంబరాలు చేసుకోకుంటే మరి నన్ను ఏం చేయమంటున్నావు? ఓహో, తెలంగాణ ఆవిర్భావ పండుగ చేసుకుంటున్నావు. చేసుకో చేసుకో, మన పండగనా ధూమ్ ధామ్ చేసుకోవాల్సిందే. అది సరే గాని ఇంత ఏడికి పోతున్నావు? పొద్దుగాల నేను పెద్ద సార్ని కలుస్తామా అనుకున్నా, సారేమో సంబరాలు అల్లుండే. ఈడ నా సంబరాలు కాగానే చక్కగా సీదా పెద్ద సార్ తానికేనమ్మా. అది సరే గాని ఇంత దేనికి కలుస్తావు? ఏ సార్ కెరకతి. అచ్చా, డబుల్ బెడ్రూమ్ ఇల్లా? ఆరు తెలిసినాక మళ్ళీ ఎందుకు అడుగుతావు అమ్మా? నన్ను ఇల్లు కోసమే పోతా. అరే అవి ఇప్పట్లో రావు తీయమ్మా. 8 ఏళ్ళ సార్ 18 ఇంకా సుత రావా? చాలు పండుగ పూట పోయి అడుగుతా సార్ పక్కిస్తాడా? గట్ల అనుకునే 2 మాటలు గెలిపించిండ్రు, మళ్ళీ ఎలక్షన్లు రాబోతున్నాయి. సారు తెలంగాణ తెచ్చింది నువ్వే, ఢిల్లీ మెడల్ వంచింది సుత నువ్వే సారు. నువ్వు లేకుంటే తెలంగాణ నీ లేదు సారు. ఒప్పుకుంటా, నీ దాన పెడతా సారు. నాకు ఒక ఇల్లు చూడరాదు? వామ్మో వామ్మో, ఇల్లు కోసం ఏం మాట్లాడుతున్నావో నీకని అర్థమవుతుందా? ఏమిగుండమ్మా నీగా లొల్లి. నాకు నాసంటో అందరికి ఇల్లు కట్టితే మళ్ళా సుత సార్నే గెలిపిస్తామా? అచ్చా, ఇంట్లో వచ్చిన వాళ్ళు ఓటేయంగానే గెలుస్తారా? వాజీవే సారు. మా కాక బ్యాంకులో 1,00,000 రూపాయలు లోన్ తెచ్చుకున్నాడంట. అసలు మీ తని కాల్పి బొచ్చాడు అయిందంట సారు. జరగా విసుత మాపి చెప్పేశారు. పండుగ పూట నేను యాద్ చేసుకుంటాము. పంజాబ్ రైతులకే ఇచ్చిందంట, ఇక మనోళ్ళకి ఇయ్యడా? ఇస్తాడు సార్. మీ అవ్వది దరఖాస్తు పెండింగ్ ఉంది అలాంటివి? అవ్వు మా ముసల్దాంది దరఖాస్తు ఉన్నది సారు. పించింది 2000 ఇప్పిత్తివా అంటే పెద్ద కొడుకా అని మురిసిపోతా సార్ ముసల్ది. నువ్వు ఇట్లనే అది రాలేదు ఇది కాలేదు అని పండగ పూట అన్ని బయటేసినావు అనుకో, నీకు ఇచ్చేది సుతా ఇయ్యరిగా. వామ్మో అవ్వు సారు, మొదలైతే నాకు ఇల్లు కావాలి. ఆనకాలం అందుకునే తట్టున్నది. నేను ఇల్లు గురించి బజాట్లు అందుకునే బాధకైంది సార్ నా పరిస్థితి. 8 ఏళ్ళకెళ్ళి ఇదే చెప్తున్నావు, నువ్వు చేసేదేంది? ఏమనే నాకు ఒక్కడికి 4 ఎక్కించి చెప్పి పెద్ద సార్ తోటి నన్ను కంట ఏటంటే వేసి కట్టున్నావు రాదా? నీతో మాట్లాడని మాట్లాడపా. అవునమ్మా, సార్ అందరికి బంగ్లాలు కట్టిస్తే, పింఛన్లు వంచితే, దళితులకు భూములు ఇస్తే నేనే ఇయ్యలేదు అని అబద్ధాలు చెప్పిన. ఎవరికి కావాల్సిన వాళ్ళు అడగాలి, అంతగాని అందరు తిప్పాలి. నానే చెప్పమంటే ఎట్లా? సరే గాని నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని నమ్మికుందా చంద్రబా? ఎందుకు లేదు, బారబారు ఉన్నది. సార్ సచివాలయం కట్టుకున్నాడు అయిపోగానే అలా నిమ్మలంగా ఊకొని ఇక మా అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు పక్క. నిజంగా నువ్వు గ్రేట్ చంద్రబా, అందుకే సార్ అంతా నిమ్మలంగా ఉన్నాడు. నువ్వు అటు పోరాదా? పండుగ పూట పంచాయతీ పెట్టి వాడుతుంది నువ్వు నాకు. ఓసారు జరగమ్మ మాటలు ఏం పట్టించుకోకసారు. నాకు ఇల్లు కట్టిస్తే
మళ్ళీ వచ్చి తెలంగాణ పుట్టినరోజు పండుగ నాడు మా ఇంట్లోనే వేసుకుంటా సార్. దావతకు నిన్ను కూడా పిలుస్తా. జర నన్ను చూడు సారు, చంద్రవను నీతానికే వస్తున్నా. తెలంగాణ రాకముందు అవును అన్నది, తెలంగాణ వచ్చినాక కాదు అంటున్నారు. సీఎం సీట్ల కూకోక ముందు చేస్తామన్నది, సీఎం సీట్ల కూకున్నాక ఆ మాటే చెప్పలేదు అంటున్నారు. అప్పట్లో తప్పు అన్నది ఇప్పుడు రైట్ అంటున్నారు, ఇప్పుడు తప్పు అన్నది అప్పట్లో అదే రైట్ అన్నారు. అవునులా మొత్తం మేమే చెప్తే మీరు నమ్ముతారో లేదో గానీ పెద్ద సార్ మాట్లాడిన మాటలే ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక దళిత నాయకుడే మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు. నువ్వు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చేయలేదు కదా, నేను వాస్తవం కదా, అది అనేక కారణాంతరాల వల్ల నేను చేయలేదు, ఆ మాట వాస్తవం. దాని తర్వాత మళ్ళీ ప్రజలు దాన్ని ఆమోదించారు నా నిర్ణయాన్ని. మొదలు 63తో గెలిస్తే తర్వాత 88తో గెలిచాం కదా. ఇతర పార్టీ గెలిచిన పార్టీ ఫిరాయిస్తావా? సిరీస్ ఇంత కడతారు ప్రజలు ఏమనుకుంటారు? తమాషా ఉందా? తప్పకుండా ఇతర పార్టీ నుంచి మా పార్టీ చేర్చుకుంటాం. వాళ్ళకి యోగ్యత ఉంటే మంత్రి పదవులు ఇస్తాం, గ్యారంటీగా. బాజాప్తా ఇస్తాం, వాళ్ళ బేజాప్తా ఏమి నాకు అర్థం కాదు. ఇంత వ్యభిచార బుద్ధా రాజకీయాలలో? మీరు ఎట్లా టాలరేట్ చేస్తున్నారా జాయిజ జర్నలిస్టులు? ఇంకా మీరు ఉల్టా నన్ను కోసం అడుగుతున్నారు. ఆనే మీరే చెంపచీలు అనిపించాలా? సిగ్గుండాలి కదా సార్, మీకు ఇక్కడ చెప్పాలని అడగాల. ఇప్పుడు నా ప్లేస్లో మీరు ఉన్నారనుకోండి, నేను చేరితే అంటే తీసుకుంటావా ఊకుంటావా? నీ క్యాబినెట్లో ఇందరు ఉద్యమకారులే ఉంటారా? మొత్తం 2,60,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ టర్మ్లో కడతామని చెప్పి మేము ప్రజలకు హామీ ఇచ్చినాం. 101% అవి కట్టబోతా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ 2,60,000 ఇండ్లు కట్టిస్తామని చెప్పినాం. కట్టిన స్టార్ట్ అయిన నడుస్తాను. మీకెందుకు కానీ బాధ? ఇదేం కాదు, ఇది నాకు అర్థం కాదు. ఇదేం అవగాహన అండి? వెరీ సారీ. 1,00,000 దళిత కుటుంబాలకు ఈ రాబోయే 4 ఏళ్లలో ఖచ్చితంగా 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం క్యాబినెట్ ఆల్రెడీ డిసైడ్ చేసింది. ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. अब रहा 3 एकड़ का बात, हमने कभी वो वायदा किया ही नहीं. భూములు కూడా మంచిది చెప్తాము. భవిష్యత్తులో భూములు పంచబోతామని చెప్తాను. లేదా అధ్యక్ష పట్టి సంచి కాడ కొట్టాడు కదా అని ఉంటాయి కదా పంచి. 17 సెప్టెంబర్ను తెలంగాణ స్వతంత్ర దినంగా తెలంగాణ 10 జిల్లాలలో కూడా అధికారంగా జరిపించినట్టు ఒప్పియండి ప్రభుత్వాన్ని. ఈ విమోచనం జరిపితేంది జరపపోతుంది అదో పెద్ద ఎజెండానా? దాంతో దేశం మునిగిపోతుందా? ఇసొంటి వినిపిస్తానికి ఇంకా మస్తుగా ఉన్నాయి. తెలంగాణ రాకముందు అవునన్నది, తెలంగాణ వచ్చినాక కాదు అంటున్నాడు. సీఎం సీట్ల కూకోక ముందుకు చేస్తామన్నది, సీఎం సీట్ల కూర్చున్నాక చెప్పలేదు అంటున్నాడు. అప్పుడు చేస్తామని చెప్పింది, ఇప్పుడు చేయలేమని చెప్తున్నాడు. అప్పుడు తప్పన్నది, ఇప్పుడు ఒప్ప అంటున్నాడు. అన్ని ముచ్చట్ల మీద కేసీఆర్ సారే ఇంత కులంకుల్లా చెప్పినాక ఇక మేం చెప్తానికేమున్నది? పాదై కొత్త వినిపించుడు తప్పితే. అబద్ధాలు చెప్పాం అధ్యక్ష. ఓట్లప్పుడు చెప్పి ఓట్ల తర్వాత ఇంకోటి చెప్పి ఆ అలవాటు మా పార్టీకి లేదు. ఏదైనా భూమి పంచాయతీలో ఇంకేదైనా లొల్లులో కొట్లాటలో అయ్యి కేసు కోర్టుకు పోయిందంటే అంతే సంగతిగా తిరిగి తిరిగి యాస్టకు వస్తుంది. ఏండ్లకేండ్లు ఓవాలే రావాలే తప్పితే జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అది ఇప్పటిదాకా ఈ కాంచలి రువ్వడిగా తీర్పులు వస్తుండొచ్చు. ఎందుకంటే ముప్పై 2 జిల్లాలల్లా కోర్టులు చాలు చేసిండ్రు. దేశం పెద్ద కోర్టు, పెద్ద జడ్జి మన రమణ సారు, సీఎం కేసీఆర్ సార్లు కేసులు ఎక్కుండే వరకు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. గందుకే ఏ జిల్లాకు ఆ జిల్లా కోర్టులు పెట్టిండ్రిగా. ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి తెలుగు నేలపై ప్రారంభమైనందుకు తెలుగువాడిగా నేను ఎంతో గర్విస్తున్నాను. 13 జ్యుడిషియల్ యూనిట్లు ఏకంగా 35 జ్యుడిషియల్ యూనిట్లుగా మారనున్నాయి. దేశంలో ఇంత భారీ స్థాయిలో జిల్లా న్యాయ వ్యవస్థ వికేంద్రీకరణ జరగటం ఇది మొదటిసారి. ఇక కేసీఆర్ సార్ మాట్లాడుకుంటా, న్యాయ వ్యవస్థ కూడా పటిష్టంగా ఉంటే, స్పీడీ జస్టిస్ కనుక డెలివరీ అయితే ప్రజలకు అనేక చిక్కు సమస్యలు విడిపోయి వారి జీవితాలు చాలా ఉజ్వలంగా ఉండే అవకాశం ఉంటుంది. మీ జిల్లాలనే, మీ జిల్లా కోర్టులనే కేసులు తజ్వా చేసుకోవచ్చుగా. ఇక ఇవ్వలా ఎలాంటి తీన్మార్ వార్తలు ఉంటా మరి.